చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనుభవించాలి. ఈ పరిస్థితి రావడం అనేది అంత మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఖచ్చితంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావేదికను తీసేయడం కరెక్ట్, మిగిలిన వాళ్ళని ఉపేక్షించడం ద్వారా అది తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద కోపంతో తీసినట్టుగా ప్రజలు భావించారు. అది మీరు దాని ఫలితాన్ని అనుభవించారు. ఒకటి వల్ల ఏదో ఓడిపోయిందని నేను అన్నా కానీ ఇట్లాంటి చర్యలు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతులు కానీ పాటించారంటే మాత్రం, అదే మెసేజ్ కానీ సమాజంకి వెళ్తే మాత్రం వీళ్ళ పరిస్థితి కూడా అట్లాంటివి వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఏ వ్యవస్థ కూడా ఇండిపెండెంట్ కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక పద్ధతిలో, ప్రతిపక్షంలో ఉన్న పద్ధతిలో పాటిస్తున్నారు అనే విషయం ఈ మొత్తం స్టోరీ అయితే నాకైతే అర్థం. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలకి సోదరులకి చూస్తున్నట్టు నమస్కారం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఇల్లీగల్, అది ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినా ఎవరు చేసినా చట్ట విరుద్ధమైనది అనేది మనం ప్రాథమికంగా గుర్తించాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, జగన్ రెడ్డి గారు చేశారా, లేకపోతే భవిష్యత్తులో మా జనసేన పార్టీ చేస్తుందా, ఇవన్నీ కాదండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇల్లీగాలిటీ కెనాట్ బి లీగలైజ్డ్ unless the government legalizes by ratification. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ సాక్షి పత్రికలోను, ఈనాడు పత్రికలో నిన్న ఇవాళ విపరీతమైన కథనాలు వస్తున్నాయి, ఫుల్ పేజీ కథనాలు కూడా వస్తున్నాయి. కానీ సాక్షి పత్రికలో వచ్చిన కథలు నేను చూశాను ఈరోజు. ఈ వాళ్ళు పచ్చ పార్టీ అని చెప్తారు, వీళ్ళు నీరు పార్టీ అని చెప్తారు. ఈ పచ్చ పార్టీ చెందిన రాష్ట్ర కార్యాలయం 8 అంతస్తుల భవనం వాగులో నిర్మించారు, వాగు భూమిలో అన్న 8 అంతస్తుల భవనం. నాకైతే తెలుగుదేశం వాళ్ళు నాకు మంగళగిరి కనపడలేదు. మరి సాక్షి వాళ్ళకి ఎక్కడ కనపడిందో నాకైతే తెలియదు. వాళ్ళ మెయిన్ పేపర్ మెయిన్ హెడ్డింగ్ అది. సరే, అది అక్కడికి వదిలేస్తే ఈనాడు వాళ్ళు నిన్న మొత్తం 26 జిల్లాల్లో వైసీపీకి సంబంధించిన కార్యాలయాలు ఏకరూపంలో ఉన్న మోడల్ బిల్డింగ్ నమూనాతో కట్టారు. రాజప్రసాదాల్లాగా ఉన్నాయి, మినీ రాజప్రసాదాల్లాగా. మంచిది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మన అధికారంలో ఉంటే మన ఇష్టారాజ్యం, రాజ్యం వీర భోజ్యం అన్నట్టుగా తయారైంది. ప్రజాస్వామ్యంలో అది చెల్లదు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక విషయం అయితే నేను అంగీకరిస్తాను. ఈ పార్టీ కార్యాలయాలకి ఆఫీసులు కేటాయింపు అనే జీవోని గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది అనేది వాస్తవం. అందులో ఉన్న టర్మ్స్ అండ్